ప్రైజ్ ది లార్డ్. గుడ్ మార్నింగ్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో యేసుతో అనుదినము అని ఈ పరిచర్య ద్వారా ప్రతి దినము దేవుని యొక్క శ్రేష్టమైన వాక్యాన్ని వింటున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు. నా ప్రియ సహోదరి సహోదరుడా, చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, పరిశుద్ధుడైన మా తండ్రి, కృపగల దేవ, మహోన్నతుడా, ఈ రోజు నైనా మీరు మాతో మాట్లాడుచున్న మాట ప్రకారంగా నైనా నిన్ను మహిమపరుచుకుని నిన్ను గణపరుచుకునే విధంగా నైనా ప్రభా మాలో నైనా నీ వాక్యాన్ని పెట్టండి అయ్యా. నీ వాక్యానుసారంగా మేము జీవించడానికి నీ కృప మాకు అనుగ్రహించండి అయ్యా. ఎక్కడ దారి తొలుపుకోకుండా నీ మార్గంలో నడిచే ధన్యత, నీ మార్గంలో జీవించే భాగ్యము మీరే మాకు అనుగ్రహించమని, ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరిని పేరు పేరుని మీరు దీవించి ఆశీర్వదించమని యేసయ్య పుణ్యనామంలో ప్రార్థించి వేడుకొంచున్నాం మా యెహోవా తండ్రి, ఆమేన్. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, దేవుడు మనకిచ్చిన ఆజ్ఞలలో ఒక ప్రాముఖ్యమైన ఆజ్ఞ కూడా ఉంది. ఏంటంటే, లవ్ యువర్ నైబర్స్. మీ యొక్క పొరుగు వారిని ప్రేమించమని. యేసయ్య పరిపూర్ణంగా ప్రేమకు నిలువెత్తు నిదర్శనం. ప్రేమ అంటేనే యేసయ్య. మనం చెప్పుకుంటాం, నేను క్రీస్తును వెంబడిస్తున్నానండి, నేను క్రీస్తు ఫాలోవర్స్ అండి అని మనం అనేకమైన సార్లు చెప్పుకుంటాం. కానీ మనలో క్రీస్తును ఫాలో అయ్యేవారు చాలా తక్కువ మందిగా ఉన్నాం మనం. ఎందుకంటే అనేకమైన సార్లు దేవుని మనం బాధ పెట్టేవారుగా జీవిస్తున్నాం. ఒక అధికారంట యేసుప్రభు దగ్గరికి వచ్చి అడుగుతున్నాడు. లోకసువార్త 18:18 నుంచి ఉంటుంది. అతడు, అయ్యా, నేను నిత్య జీవానికి వారసుని అవ్వాలంటే నేను ఏం చేయాలంటే ప్రభు చెప్పారు. దేవుడు ఇచ్చిన ఆజ్ఞలు ఉన్నాయి కదా, మోషేకు దేవుడు ఇచ్చిన ఆజ్ఞలు ఉన్నాయి కదా, వాటన్నిటిని పాటించాలంటే అతడు అంటాడు, నేను బాల్యం నుంచి కూడా వీటిని పాటిస్తూనే ఉన్నాను అంటే ప్రభు చెప్తారు, నీలో ఒకటి కొదువుగా ఉంది, వాటిని అమ్మి బీదలకిచ్చి నన్ను వెంబడించు అంటే అతడు మిగుల ఆస్తి గలవాడు గనుక, ధనవంతుడి గనుక అతడి వ్యసనపడి వెనకకు వెళ్ళిపోయినట్లుగా మనం బైబిల్లో చూస్తాం. ఎందుకంటే అతడు సంపాదించాడు కనుక దాన్ని వదలలేకపోయాడు. కష్టపడి సంపాదించుకున్నాడేమో బహుశా, దాన్ని వదిలి ప్రభుని ఫాలో అవ్వలేకపోయాడు. మరి దేవుడు మనలో ప్రేమను పెట్టాడు, ప్రేమను మనలో ఇంపాక్ట్ చేశాడు దేవుడు. అది ఉచితమే కదా, ప్రేమ ఆయన పెట్టింది మనకు ఉచితమే కదా. మరి ఇతరుల పట్ల దయ, జాలి, కరుణ, కనికరము ఇవన్నీ కూడా ప్రేమ నుండి పుట్టినవే. కానీ ఆ ప్రేమను కూడా మనం ఇతరులకు ఇవ్వలేకపోతున్నాం. రోమీయులకు రాసిన పత్రికలో అపోస్తలుడైన పౌలు అంటాడు, 13:9 చివరిలో ఉంటుంది, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమింపవలననే వాక్యం. మరి ఇన్ని వాక్యాలు ఉన్నప్పటికీ కూడా మనం ఎందుకు ఇతరులను ప్రేమించలేకపోతున్నాం? యోహాను రాసిన మొదటి పత్రిక 4:8 అంటాడు భక్తుడైన యోహాను, దేవుడు ప్రేమ స్వరూపి, ప్రేమ లేనివాడు దేవుని ఎరుగడని. ప్రేమ లేకపోతే మనం దేవుణ్ణి తెలియని వాళ్ళమే. ఆయన నాకు తెలుసు అంటే, ఆయన నీకు తెలుసు అంటే నీలో ప్రేమ ఉండాలి. ఆయన నీలో ప్రేమ లేదంటే నీలో ప్రభు లేనట్టే లెక్క. మనం ఎలా ఉన్నామంటే ఈ రోజుల్లో ఒక గీత గీసుకొని అందులోనే ఉంటున్నాం, ఆ గీతలోనే ఉంటున్నాం. నేను, నా ఇల్లు, నా ఫ్యామిలీ. తప్పులేదు, మనం అలాగా మన ఫ్యామిలీని పట్టించుకోవాలి, తప్పులేదు. మన కళ్ళెదురుగానే అనేకులు ఇబ్బందులు పడుతూ కష్టాలలో, ఇబ్బందుల్లో, శ్రమలలో ఉంటారు. అందరికీ మనం చేయలేము, కానీ అందరికీ చేసే స్తోమత మనకు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. నేను అందరికీ చేయమని ఏం అనట్లేదు, కానీ అందులో కొందరికైనా మనకు వచ్చిన దాంట్లో, మనకున్న దాంట్లో మనం ఎవరికైనా ఏమైనా చేయగలుగుతున్నామా? వారికి మనం ప్రేమను పంచగలుగుతున్నామా? వారి ఆపదల్లో, వారి కష్టాల్లో, వారి నష్టాల్లో, వారి శ్రమలలో మనం వారికి ఏమైనా హెల్ప్ చేయగలుగుతున్నామా? ప్రభు మనకు చెప్పింది ఏంటంటే, ఒక క్రొత్త ఆజ్ఞ కూడా ఇచ్చారు ఆయన. మీరు ఎక్కడో పొరుగు వారిని ప్రేమిస్తే ప్రేమించవచ్చు తర్వాత, కానీ మీలో ఒకరినొకరు ప్రేమింపవలనని. అనగా మీరు ఎక్కడైతే ఒక యూనిటీగా ఉంటారో, ఎక్కడైతే ఒక ఆఫీస్ ఉంటుందో, ఎక్కడైతే ఒక కాలేజ్ ఉంటుందో, ఎక్కడైతే ఒక సంఘం ఉంటుందో, ఎక్కడైతే ఫ్యామిలీ ఉంటుందో, ముందు మీలో మీరు ప్రేమించుకోండి అని దేవుడు యేసయ్య ఒక క్రొత్త ఆజ్ఞ ఇచ్చారు. యోహాను సువార్తలో 13:34 ఆయన చెప్పిన ఆజ్ఞ, మీరు ఒకరినొకరు ప్రేమింపవలనని మీకు నేను క్రొత్త ఆజ్ఞ ఇచ్చున్నాను, నేను మిమ్మల్ని ప్రేమించినట్టు మీరును ఒకరినొకరు ప్రేమింపవలనని.
కుటుంబంలో ఈరోజు ఈ ప్రేమను మనం చూడలేకపోతున్నాం. ఈ ప్రేమ ఎక్కడ కూడా కనిపించట్లేదు. తల్లిదండ్రుల మధ్య ప్రేమ లేదు, అన్నదమ్ముల మధ్య, అక్క చెల్లెల మధ్య ప్రేమ లేదు. ఆ ప్రేమ ఏమైపోయిందో ఈరోజు కొద్దివైపోయినట్లుగా మనకు కనబడుతుంది. ఒక బ్రదరో ఒక సిస్టరో మన యొక్క తోబుట్టువులు వారి కష్టాల్లో, వారి యొక్క ఆపదల్లో, వారి శ్రమల్లో ఉంటుండగా వారు మనకు కనిపించరు. ప్రక్కనే ఉంటారు, ప్రక్క ఇల్లు, లేదంటే ఒక 2 ఇళ్ళు దాటిన తర్వాత, లేదంటే ప్రక్క బజార్లోనో వారు ఉంటారు. కానీ వారు మనకు కనిపించట్లేదు. ఈరోజు మనం ఏం చేస్తున్నామంటే వారిని మనం ప్రక్కన పెట్టేసి ఎక్కడెక్కడో ఉంటున్న దైవ సేవకులకు మనం కానుకలు పంపిస్తున్నాం. ఎందుకు అంటే అభిషేకింపబడిపోవాలి, మేలులు పొందుకోవాలి, ఉన్నత స్థితికి వెళ్ళిపోవాలి, ఆశీర్వదింపబడిపోవాలి అనే దాన్నే మనం బేస్ చేసుకుంటున్నాం తప్ప మన ప్రక్కన ఉంటున్న మన సహోదరుడు ఆకలితో, కష్టంతో అలమటిస్తుంటుంటే వారు మనకు కనిపించట్లేదు. ఈరోజు ఒకసారి జ్ఞాపకం చేసుకున్న ప్రియ సహోదరి, సహోదరుడా, మన ప్రేమ ఏమైపోతుంది? మనం ఎక్కడో ఉంటున్న సహోదరుడి దైవ సేవకులు పంపించడం తప్పనట్లేదు, కానీ దానికన్నా ప్రాముఖ్యమైనది మన ప్రక్కన ఉంటున్న మన యొక్క సహోదరుణ్ణి మనం ఆదరించటం, వారిని ప్రేమించటం ముఖ్యం. వాక్యం సెలవిస్తుంది, నన్ను ప్రేమిస్తున్నానని చెప్పి తన సహోదరుని ద్వేషించువాడు అబద్ధికుడట. యోహాను రాసిన మొదటి పత్రిక 4:20 ఈ మాటలు మనం చూడొచ్చు. మనం అంటాం, నేను ప్రభువును నమ్ముకుంటున్నానండి, నేను క్రీస్తు ఫాలో అవుతున్నామండి అంటున్నాం. నేను ధర్మశాస్త్రాన్ని పాటిస్తున్నానండి, నేను ధర్మశాస్త్రం ఉంటున్న విధులను, ఆజ్ఞలను నేను తోచా తప్పకుండా పాటిస్తున్నాను. సరిపోదు నా ప్రియ సహోదరి, సహోదరుడా. మనము అన్నీ చేసి కూడా ఒకటి మనకి కొదువుగా ఉన్న మనం దేవునికి దాసులము కాలేము. యాకోబు పత్రిక 2:10 ఉంటుంది, ఎవడైనను ధర్మశాస్త్రం అంతయు గైకొని ఒక్క ఆజ్ఞ విషయంలో తప్పిపోయిన యెడల ఆజ్ఞలన్నిటిలో అతడు అపరాధి అగును. మనం అన్నీ పాటించి మనలో ఒకటి కొదువు ఉన్న దేవునికి మనం దాసులం కాలేము. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న మాట, ప్రేమ కలిగి జీవించాలని. మన తోబుట్టువులు, మన రక్త సంబంధికులు, మన చుట్టుపక్కల ఉంటున్నవారు, మనతో జీవిస్తున్నవారు ఏ వేదనతో, ఏ కష్టంతో ఉన్నారో ఒక్కసారి వారిని చూద్దాం. క్రీస్తు ప్రేమను వారికి పంచుతాం. ఈ కొద్ది మాటలు దేవుడు మనందరి జీవితంలో నెరవేర్చును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.